హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభార్త చెప్పబోతుంది. అదే ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షలు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. దానికి సంబంధించి మనకు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో క్లారిటీ చెప్తే వరకు చూడండి. ఛానల్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభార్త చెప్పబోతుంది. అదే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదు, ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షలు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుంది. దానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. మనకైతే రేపు లేదా ఎల్లుండి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. మొదటి విడతగా మనకైతే 1,00,000, రెండో విడతగా మరో 1,00,000 అలా అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. మొత్తం అయితే ప్రతి ఒక్కరు అయితే ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారో, అలా మీ రేషన్ కార్డులో ఆదాయం ఎక్కువ ఉండకుండా తక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. కాబట్టి మొత్తానికి అయితే కొంతమంది స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మనకైతే 5 లక్షలు అయితే ఇవ్వబోతుంది. అంటే వాళ్ళకి స్థలం అయితే ఇవ్వదు, 5 లక్షల డబ్బులు అయితే ఇస్తుంది. స్థలం లేకున్న వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షలు అయితే డబ్బులు అయితే ఇస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు అయితే డబ్బులతో పాటు స్థలం కూడా ఇస్తుంది. కాబట్టి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. మనకైతే రేపు లేదా ఎల్లుండి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తా అంట. మొదటి విడతగా 1,00,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. దాని తర్వాత మరో 1,00,000 విడుదల చేస్తారు. మొత్తానికి అయితే 5 లక్షలు అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఫోన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.